వక్ఫ్ బిల్లు రాజ్యసభలో గాని, లోక్‌సభలో గాని ఆమోదం పలికింది. దీని మీద మీ అభిప్రాయం ఎలా చెప్తారు? వక్ఫ్ బోర్డు బిల్లు రాజ్యసభలో పార్లమెంట్లో రెండిట్లో ఆమోదం పొందింది. గత కొన్ని రోజుల నుంచి ఒకటే చెప్తున్నారు వాళ్ళు, బిల్ పాస్ చేసిన వాళ్ళు, ఇది ముస్లింలకు మైనారిటీలకు మంచి చేకూరుతుంది, దీనివల్ల లాభం అయింది అంటున్నారు. ఎవరైతే లాభం అయింది అంటున్నారో వాళ్ళకి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, రండి డిబేట్కి రండి, చూద్దాం. డిబేట్కి వచ్చి ముస్లింలకు ఏ విధంగా లాభం చేకూరుతుందో చెప్పండి. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరికీ నేను పర్సనల్గా వెళ్ళి ప్రతి రాష్ట్రంలో కూడా నేనే స్వయంగా ప్రచారం, నా డబ్బులు పెట్టుకుని ప్రచారం చేస్తా. ఇది కేవలం ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా కేవలం కుట్రతో చేసినటువంటి బిల్ ఇది కేవలం ముస్లింల ఆస్తులు లాక్కోవటానికి, ముస్లింలను ఫైనాన్షియల్గా వీక్ చేయటానికి, ముస్లింల ఆస్తులను కబ్జా చేయటానికి, వేరే వాళ్ళకు దత్తం చేయటానికి, ముస్లింలకు ఉన్నటువంటి హక్కులను రాయడానికి చేసినటువంటి బిల్లే తప్పితే దీనివల్ల ముస్లింలకు ఎటువంటి ప్రయోజనం లేదు. మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం. ఇవాళ మీరు బిల్ పాస్ చేశారు, మీకు అధికార బలం ఉంది అని చెప్పేసి మీరు బిల్ పాస్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నెక్స్ట్ మేము సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నాము. సుప్రీంకోర్టులో తీర్పు మాకు అనుకూలంగా వస్తుంది మేము భావిస్తున్నాము. అప్పటిదాకా మేము చట్టపరమైనటువంటి చట్టానికి లోబడి ఎడ్యుకేషన్స్ కాబట్టి ధర్నా చౌక్లో మేము ఏ విధంగా తెలపగలమో, మసీదులో కావచ్చు, బయట కావచ్చు, ధర్నా చౌకలో కావచ్చు, మేము అనేక నిరసనల్లో పాల్గొంటాం, నిరసనలు చేస్తూనే ఉంటాము. మాకు అనుకూలంగా తీర్పు వచ్చేదాకా మా ప్రయత్నం అనేది మేము సంపూర్ణంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వక్ఫ్ బిల్లు మరియు ఈ ప్రభుత్వానికి మధ్య ఎలాంటి సంబంధం ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? వక్ఫ్ బోర్డుకి ప్రభుత్వానికి సంబంధం ఏముంది, నాకు అర్థం కాల. వక్ఫ్ బిల్ వలన ప్రభుత్వం అంతకుముందు ప్రవేశపెట్టిన మీకు ఏ విధమైనటువంటి ఇక్కడ జరిగిన కార్యక్రమాలు కానీ దానివల్ల ఇప్పుడు ఆమోదం పలకడం వల్ల మీకు ముస్లిం సమాజానికి నష్టం చేకూరుతుందా లేకపోతే లాభం చేకూరుతుందా? నష్టమే చేకూరుతుంది కదండి. ఇప్పుడు బిల్లు పాస్ అవ్వకముందే మా వక్ఫ్ ఆస్తులు ఎన్నో అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు కొన్ని వేల ఎకరాలు కబ్జాదారుల కోరలో ఉన్నాయి. నిజంగా మీకు ముస్లింలకు మంచి చేయాలి అనే ఉద్దేశం ఉంటే ఆ కబ్జా కోరుల చేతిలో ఉన్నటువంటి ఆస్తులు తిరిగి ఏ విధంగా రప్పించాలో ఒక ప్రణాళిక చేసేవాళ్ళు, ప్రణాళిక సిద్ధం చేసేసి మాకు చెప్పేవాళ్ళు. ఒక ముస్లింలను పిలిచి ఒక మీటింగ్ పెట్టి, ఏమంటే ఇది ఆస్తులు ఇది కబ్జా అయిపోయింది కాబట్టి మేము తిరిగి మీకు స్వాధీనం చేసి మీ వక్ఫ్ బోర్డుకు మీకు చెప్తున్నామని చెప్పేవాళ్ళు. మేము చెప్పేది ఏంటంటే ఆ వక్ఫ్ బోర్డులో మీరు ఇటువంటి పనులు చేయకుండా మీరు గవర్నమెంట్కు చొరవ తీసుకొని బిల్లు పాస్ చేసేసి ఇది మీకు న్యాయం జరుగుతుంది, మీకు న్యాయం జరుగుతుంది కాబట్టి మేము తీసుకొచ్చాము, ఈ బిల్లు వల్ల ముస్లింలకు మంచి చేకూరుతుంది. ఎక్కడ మంచి చేకూరుతుంది చెప్పండి, ఏ విధంగా మంచి చేకూరుతుంది నాకు అర్థం కాలేదు. అసలు ఈ బిల్లు పెట్టే ఉద్దేశం వాళ్ళకి ఒక కుట్రపూరితమైనటువంటి తప్పితే వేరే ఉద్దేశం ఏం కాదండి. ఇది కేవలం కుట్రతో చేసినటువంటి ఇది తప్పితే వాళ్ళు మాకు మంచి చేయాలనే ఉద్దేశంతో చేసినటువంటి బిల్లు మాత్రం కాదు. ఈ వక్ఫ్ వలన మీకు ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా అంతకుముందు చేకూరినాయా? ఎందుకు లేవు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. దానివల్ల పిల్లలకి చదువులకి ఎడ్యుకేషన్ డబ్బులు ఇచ్చేవాళ్ళు, వితంతువులకి అమౌంట్ ఇచ్చేవాళ్ళు, షెల్టర్స్ ఉన్నాయి. జనరల్గా వక్ఫ్ బోర్డులో ఉండేవి ముసాఫిర్ ఖానా, ఆషూర్ ఖానా, దైవ కార్యక్రమాలు. ప్రజలందరూ విషయం తెలుసుకోవాలి ఏంటంటే వక్ఫ్ అంటేనే దేవుడి మార్గంలో ఇచ్చినటువంటి ఆస్తులు. ఇది ఎవరికి దారదత్తం చేయడానికి ఇచ్చినే కాదు. దేవుడి మార్గంలో అంటే ఏంటి, ముసాఫిర్ ఖానా, ఆషూర్ ఖానా అంటారు. ముసాఫిర్ ఖానా, ఆషూర్ ఖానా, ఫకీర్ తకియా, పంజా, ఇవన్నీ ఏంటంటే దైవ మీకు ఒక ఇది ప్రాపర్టీ ఇచ్చేసి ఇది దైవ కార్యక్రమం చేయండి, ఈ విధంగా దైవ కార్యక్రమాలు చేసి మీరు దీనిలో వచ్చే ఆదాయం మీరు తింటూ ఈ కార్యక్రమాలు చేస్తూ ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ మీరు అభివృద్ధి చేసుకుంటే అని ఇచ్చినటువంటి ఆస్తులు ఇవి. దీనివల్ల అనేక మందికి అనేక విధాలుగా ఉపయోగపడినాయి. ఇవాళ కొత్తగా వచ్చి మీరు ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా బిల్లు పాస్ అవ్వడం వల్ల ఇవన్నీ అయిపోతాయని మీ అభిప్రాయం? ఇవన్నీ ఆగటం కాదు, ఇప్పుడు ఈ బిల్లు వల్ల ఉన్నటువంటి చిక్కులు ఏంటంటే, ఉదాహరణకి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. దాంట్లో మేము ఆ కమిటీలో కానీ దానికి సంబంధించిన విషయాలు కానీ మేము జోక్యం చేసుకుంటే బాగుంటుందా? ఎట్టి పరిస్థితులు బాగోదు. ఒకవేళ వాళ్ళు అవకాశం కల్పించినా కానీ మా మనసు అయితే ఒప్పుకోదు. ఎందుకంటే ఎవరి మతాన్ని కాపాడుకునే స్వేచ్ఛ రాజ్యాంగం వాళ్ళకి కల్పించింది.
రాజ్యాంగం ఇచ్చినటువంటి రైట్స్ ఇది. మీ మతాన్ని, మీకు స్వేచ్ఛ ఉంది, మీ మతాన్ని మీరు కాపాడుకోండి, మీకు మీకు వచ్చి చేసుకోండి అని చెప్పేసి. అలాంటిది మేము దాంట్లో చొరవ తీసుకొని దాంట్లోకి వెళ్ళిపోయి మేము కమ్యూనిటీల్లో ఉంటాం, మేము దాంట్లో ఉంటాం, మీ కార్యక్రమంలో ఉంటాం అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ నిబంధనలు ఉంటాయి, నిష్ఠాలు ఉంటాయి, వాళ్ళు చేస్తుంటారు. అలాగే ముస్లిమ్స్ కూడా మాకంటూ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, మాకంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి. అది మాకు తెలుసు కాబట్టి మేము ఉంటాం. ఎవరో వచ్చేసి మాకు నేర్పించాలంటే ఎలాగా? మా ఆస్తులు మీ జోక్యం ఎందుకు? అసలు ఈ వక్ ప్రాపర్టీ అనేది దేవుడి ప్రాపర్టీ. మేము ఏం చేసుకుంటామో ఏం చేయమో అవన్నీ మా ఇష్టం. అలాంటిది మీరు ఏదో ఇవాళ కొత్తగా మీరు దాంట్లో చొరవ తీసుకొని మేము చొరవ కల్పించుకొని మేము చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే దీనివల్ల ఎవరికండి? ఇది కేవలం అసలు ఇదంతా కాదండి, ఇది ఫైనాన్షియల్గా ముస్లిమ్స్ని వీక్ చేయడం తప్పితే ఈ బిల్లు వల్ల ఎటువంటి లాభం లేదు. ఇంకొక విషయం చెప్తున్నా. ఇప్పుడు సపోజు ఇప్పుడు 400 years నుంచి ఒక సంస్కృతి ఉంటుంది, అక్కడ రన్నింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఇవాళ కొత్తగా దాని డాక్యుమెంట్లు ఉన్నాయా అని అడిగారు అనుకోండి, ఎక్కడ తీసుకురావాలి? మేము ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి? అది ఎప్పుడో రాజులు ఇచ్చినవి అయ్యి ఇవాళ కాదు, ఇవాళ కొత్తగా ఇచ్చినవి కాదు, ఎవరో ప్రాపర్టీస్ ఉంటాయి. అవన్నీ గెజెట్లో ఉన్నాయి. మళ్ళీ నేను ఏదైతే ఒక పార్సల్ చెప్తున్నామో భారతదేశం మొత్తంలో కూడా గెజెట్ అనేది ఉంటుంది మాకు. ఆ గెజెట్లో మొత్తం ఉన్నాయి. ఇవాళ మీరు కొత్తగా వచ్చి ఆ గెజిట్ మేము ఒప్పుకోము, మీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే ఇవ్వండి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇవ్వండి. అదే మాట్లాడుతున్నారు. ఎక్కడికక్కడికి ముస్లింలు ఆక్రమించేసి ఇట్లా ఆక్రమణలు జరుగుతున్నాయి, అందువలన ఈ వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదానికి గల కారణమని చెప్పి అమిత్ షా గారు మాట్లాడుతున్నారు. అవునండి, అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు మీరు కొత్తగా మేము ఎక్కడి నుంచి ఉన్నాం, ఇప్పుడు మసీదు ఉంది, ఈ మసీదు ఎప్పటి నుంచో ఉంది. ఇవాళ మీరు కొత్తగా వచ్చి ఇవాళ మసీదు ఉంది కానీ దానికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయా, దానికి ప్రాపర్టీ ఎవరి పేరు ఉంది అని తీసుకురండి అంటే ఎవరి నుంచి తీసుకొస్తాం? అది ఇప్పుడు కాదు, 400 years నుంచి 500 years నుంచి అప్పటి నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఇప్పుడు కొత్తగా వచ్చి డాక్యుమెంట్లు అయ్యి అంటే ఇవన్నీ ఏంటంటే ఇబ్బంది పెడతానికి, ముస్లింలను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళకి తీసుకురావాలి. ఇదంతా ముస్లింలను బూచి చూపించి ఈ దేశాన్ని దోచుకోవాలి అనే తత్వం తప్పితే ఏం లేదండి. ఒక మాట చెప్పాలంటే ఈ వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదం పొందడం వలన మీరు భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతున్నారు? ఏదైతే వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదం పొందింది కాబట్టి ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం కాబట్టి మేము సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యాం. ఆల్రెడీ అప్రోచ్ అవుతున్నాం, మొత్తం ప్రిపేర్ అయిపోయింది. సుప్రీంకోర్టులో దీన్ని సవాల్ చేస్తాం. సుప్రీంకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వస్తుంది మేము ఆశిస్తున్నాము. అప్పటిదాకా మేము అనేక నిరసనలు, అది శుక్రవారం నమాజ్ తర్వాత కావచ్చు, మసీదులో కావచ్చు, దర్గాలు కావచ్చు, లేకపోతే ధర్నా చౌకలు కావచ్చు, చట్టానికి లోబడి మేము ఏం చేయాలో నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం.